ब्रेक के बाद बढ़ते हैं मजीद खबरों की जानिब। SHO कालापत्थर के मुताबिक इन्होंने अपने अमले के साथ एक बावसूख ज़राए की इत्तला पर मकबूल मिर्ज़ा साकिन अलीबाग के मकान पर धावा करते हुए घर में गैरकानूनी तौर पर जमा किए गए 20 कुंटल PDS चावल को जब्त कर लिया है और मुख्तलिफ दफात के तहत एक मुकदमा दर्ज करते हुए तहक़ीक़ात का आगाज़ किया गया। इस जब्तशुदा चावल को सिविल सप्लाई ओहदेदार इरफान अली के हवाले कर दिया गया है। कल शब मंजीरा नदी के पानी को खारिज होकर मियाँपुर मदीनागुड़ा के रिहायशी इलाके में दाखिल हो गया। इससे कबल के इलाके के अवाम इस बात से बाखबर होते तब तक पानी अपार्टमेंट्स के सेलार में दाखिल हो चुका था और 8 फीट तक भर गया। इस तरह इलाके में 70 कारें और 100 साइकिल मोटरें गरकाब हुई हैं। इलाके के अवाम काफ़ी जदोजहद के बाद पानी से इन्हें बाहर निकाला गया। మంజీరా వాటర్ లైన్ పగిలిపోయి దాని వాటర్ అంతా మా అపార్ట్మెంట్లో సెల్లార్లోకి వితిన్ నో టైం 5 minutes లోపల మా సెల్లార్ మొత్తం మునిగిపోయిందండి. 5 feet అబౌవ్ 7 feet అబౌవ్ ఉంటుంది. అప్రాక్సిమేట్ 10 feet వరకు ఉంది సుమారుగా. ఈ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి 1 ఎకరం పొలంలో ఉన్నాయి. సో మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సివియర్ అయిన ఇష్యూ అనేది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక లాస్ట్ 4 days నుంచి మేము మంజీరా వాటర్ వర్క్స్ వాళ్ళతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళతో మేము ఫాలోఅప్ చేస్తున్నామండి. పైప్ లైన్ లీక్ అవుతుంది, వాటర్ మా దాంట్లోకి వస్తుందని. 2 days తర్వాత వచ్చేవాళ్ళు పైప్ లైన్ కొంత సాయిల్ తీశారు బయటికి. దాని తర్వాత రిపేర్ చేయకుండా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి నెక్స్ట్ రోజు చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. అది అనుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కనీసం వాళ్ళు అలా చేసినప్పుడు వాటర్ ఏమన్నా లీక్ అయితే బయటికి వెళ్ళిపోవడానికి మార్గం కూడా తయారు చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అన్నమాట. దానివల్ల ఏమైందంటే ఆ వాటర్ మొత్తం ఓవర్ఫ్లో అయ్యి మా అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసిందండి. లక్కీగా మొత్తం 7 people సర్వైవ్ అయ్యారండి. బికాస్ ఆఫ్ ఒక నైట్ వాచ్మెన్ ఇక్కడ ఉండి వాళ్ళని అవేక్ చేయడం వల్ల. లేదంటే 7 people చెప్పాను కదా మీకు 5 minutesలో 1 ఎకరా పొలంలో ఉన్న వాటర్ ఫుల్ అయిపోయిందంటే అపార్ట్మెంట్స్ వల్ల ఫుల్ అయిపోయిందంటే వాళ్ళు లెగడానికి ఎంత టైం అవుతుందిగా. సో వాళ్ళందరూ చనిపోయి ఉండేవాళ్ళు. ఇది అలాంటి పెద్ద ఇష్యూ అండి. ఎలక్ట్రికల్ షాక్ వల్ల కూడా మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తే ఎర్రగడ్డ కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మాకు మీ అపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ మీ అపార్ట్మెంట్లో ఎందుకు ఉంది, పెయిన్ ఉండాలి కదా అని అడుగుతారు. वरंगल अर्बन जिले करीमाबाद पब्लिक हेल्थ सेंटर में एक दर्दनाक वाकया पेश आया है। बताया जा रहा है कि हेल्थ सेंटर VO की जानिब से हेल्थ ऑफिसर से हरासानी पर इसने खुदकुशी कर ली है, जिसको इसके अफराद खानदान ने MGM अस्पताल में शरीक करवाया है। उधर हेल्थ सेंटर के दीगर नर्सिंग स्टाफ की जानिब से हेल्थ ऑफिसर चंदर की जानिब से हरासानी का इल्ज़ाम आयद किया गया। इत्तला मिलने पर महकमे के आला अहदेदारों की जानिब से हेल्थ ऑफिसर के खिलाफ कार्रवाई का तयक़ुन दिया गया। విజయలక్ష్మి ఆమె హాస్పిటల్ పోవాలంటే టార్చర్ చూపెడతాడు. వాడు టార్చర్ చూపెడతాడు. లేదా నౌకరికే రావద్దు, నువ్వు రిజైన్ చేసిపో. మరి వాడు ఏమన్నా పెడతాడట రిజైన్ చేస్తా డాక్టర్ గారు. నాకు DMHO నా దగ్గరనే ఉంటాడు. కేసీఆర్ నా వాడ, నేను పైసలు పెట్టి నౌకరికి వచ్చిన నన్ను ఎవడేం బీకాడు. ఆడవుతాడు గట్ట చేసేది మాట్లాడేవాడు. వాడు మనిషి కాడు. తిట్టుకుంటే నవ్వుతాడట. పక్కన పోయి గట్లే నెడతాను అంటే నువ్వు ఆమె ఒకట అయితే నువ్వు కూడా టార్చరే. నిన్న ఈవినింగ్ మా CEO గారు నాకు 8:30 ప్రాంతాన కాల్ చేసిందండి. కాల్ చేసి నన్ను డాక్టర్ గారు ఇట్లా బాగా తిడుతున్నారా అంటే ఎందుకు అంటే నాకు సిస్టంలో అదేంటిది కేసు వర్క్ విషయంలో నాకు సిస్టమ్ వర్క్ రాదు కదా, అది ఎక్సెల్ సీట్ పెట్టాలని కోపం చేస్తున్నాడు అంటే నేను అన్నాను ఏంటి నీకు హెల్ప్ చేస్తాం కానీ నువ్వేమీ టెన్షన్ పడకక్క అన్నాను. కానీ తెల్లారేసరికి ఆమె పీల్స్ మింగిందని మాకు సమాచారం వచ్చిందండి. మేము టెన్షన్ పడి హాస్పిటల్కి వచ్చినాము. కానీ పాపం ఆమె
ఆమెకు గత 7 నెలల నుండి డాక్టర్ తోటి చాలా వేధింపులు ఉందండి. ఆమెను టార్గెట్ చేస్తూ ఉంటాడు. शुमाली तेलंगाना के सब जखीरे आब श्री राम सागर में पानी की सतह में इजाफे के पेश नज़र महकमे आबपाशी अहदेदारों की जानिब से जखीरे आब के 4 दरवाजे खोलकर पानी को नीचे की तरफ छोड़ा गया है। जखीरे आब में महाराष्ट्र में हो रही बारिश का पानी आ रहा है। आने वाले पानी की मकदार 54,000 क्यूसिक बताई जा रही है, जबकि खारिज करदा पानी की मकदार 15,000 क्यूसिक है। जखीरे आब की गुंजाइश 90 TMC है, जबकि फिलवक्त पानी की मकदार 89 TMC है। दफ्तर मजलिस सिद्दीपेट में आज बोधन के मजलिसी कौंसलर अलीम रजा की तहनीती तकरीब मुनक़िद की गई है। अलीम रजा की बिलौस अवामी खिदमात के पेश नज़र सिद्दीपेट मजलिस क़ायदीन की जानिब से ज़बरदस्त गुलपोशी व शालपोशी की गई है। इस मौके पर सिद्दीपेट मजलिस क़ायदीन रियाज, तहसीन, अजीम और दीगर ने कहा, अलीम रजा की खिदमात काबिल सताइश हैं। इनके खिदमात ने सिद्दीपेट के मजलिस क़ायदीन को मुतासिर किया है। बोधन से हमारे नुमाइंदे मोहम्मद सुफियान की पेशई की रिपोर्ट। अस्सलाम वालेकुम। मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन बोधन अलीम रज़ा नुमाइंदा कौंसलर सिद्दीपेट के सीनियर क़ायदीन और एक्टिव मेंबर्स जनाब रियाज साहब, तहसीन साहब और अजीम साहब का मैं शुक्रिया अदा करता हूं कि उन्होंने मुझे सिद्दीपेट बुलाकर गुलपोशी वग़ैरह किया और मैं काफ़ी मुतासिर हुआ। सिद्दीपेट में जो है ना अल्हम्दुलिल्लाह नौजवानों में जो मजलिस इत्तेहादुल मुस्लिमीन के लिए कौमी जो जज्बा है वो लोगों में अल्हम्दुलिल्लाह बहुत ही जैसो अच्छा है और सिद्दीपेट के जो लोग हैं मैं उन लोगों का बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और अब आखिर में डालेंगे सुर्खियों पर एक नज़र। हैदराबाद पुलिस की जानिब से एक हवाला रैकेट को किया गया है बेनकाब। कोविड मरीजों से भारी रकम ऐंठने का यशोदा अस्पताल पर फिर एक बार लगा इल्जाम। और अंबेडकर के मुजस्समे की अदम तनसीब पर भड़के साबिक वजीर सीनियर कायद हनुमंतराव। आईने दक्कन की अहम खबरों का सिलसिला यहीं इख्तिताम को पहुंचता है। मजीद अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।